నాగార్జున సాగర్లో పూర్తి స్థాయిలో దాదాపు 590 అడుగులు నీరు చేరిన తర్వాత రైతులందరూ కూడా, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో రైతులందరూ కూడా వరి సాగు చేయాలి అని చెప్పి ఒక ఉత్సాహంతో ఈరోజు వరి సాగు ముమ్మర ఏర్పాట్లు చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో దాదాపు 1,05,000 ఎకరాలు వరి పంట వేయటానికి ప్రభుత్వ అధికారులు కూడా, ఇక్కడున్న అధికారులందరూ, వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులందరూ కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించే కార్యక్రమం చేయడం జరిగింది. అయితే దీనికి తగ్గట్లు ఈరోజు విత్తనాలు, వరి సాగుకు సంబంధించి విత్తనాలు ఏర్పాటు చేయకపోవటం ఈరోజు చూసాం. రాష్ట్రం అంతా కూడా నర్సరావుపేటలో రైతులందరూ క్యూ లైన్లో నించొని, ముఖ్యంగా మహిళలు కూడా చాలామంది టోకెన్ల కోసం ఈరోజు టౌన్ హాల్లో కానీ లేదా వివిధ ఏపీ సీడ్స్ షాపుల ముందు పెద్ద పెద్ద లైన్లు, క్యూ లైన్లో నించోవటం, ముఖ్యంగా మహిళలు కూడా ఇందులో నించోవటం ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా కూడా సంచలనం కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయానికి తగిన చర్యలు తీసుకోకుండా, సిద్ధం చేసుకోకపోవటం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈరోజు దాదాపు 15-20 రోజుల నుంచి ఈసారి నీళ్లు వస్తాయి, పైనుంచి వరద వస్తుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే దాదాపు 50,000 హెక్టార్లు అంటే 1,05,000 ఎకరాలకి ఈరోజు మనం వరి పంట సాగు చేస్తుంటే దీనికి గాను 31,000 క్వింటాలు ఈరోజు విత్తనాలు కావాలి. అందరూ కూడా జేజీఎల్ కావాలి. జేజీఎల్ 384 అనే వెరైటీ, ఈ వెరైటీ కోసం రైతులందరూ కూడా ఈరోజు క్యూ లైన్లో నించొని కూపన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క కూపన్. దీన్ని కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గత 15 రోజుల క్రితం ఇదే జేజీఎల్ 30 కేజీలు విత్తనాలు 1,300 రూపాయలు చేస్తూ ఉంటే ఇవాళ రైతులు బ్లాక్లో కొనాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు 25 కేజీలు బస్తా 2,000 రూపాయలు ఈరోజు అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. 2,000 రూపాయలు. ఎందుకు ఈరోజు ఈ అవస్థలు పడే కార్యక్రమం? నేను అడుగుతా ఉన్నాను, ఇంతవరకు వ్యవసాయం మీద ఒక రివ్యూ ఏమైనా పెట్టారా? కనీసం కలెక్టర్లు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు, జనరల్గా వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమీక్ష చేయాలి. సమీక్ష చేసి దానికి సలహాలు ఎంతవరకు వచ్చాయి, విత్తనాలు ఎంతవరకు ఉన్నాయి, ఎరువులు ఎంతవరకు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా సమీక్ష చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఈ ప్రభుత్వానికి? దాన్ని అంతా కూడా పక్కన పెట్టి రైతుల్ని ఇవాళ క్యూ లైన్లో రోడ్డు మీద నిలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లానే మా దగ్గర ఇక అసలు 31,000 క్వింటాలకు గాను కేవలం 4,000 క్వింటాలే జేజీఎల్ మాత్రం అందుబాటులో ఉన్నాయి. మన జిల్లాలో 31,000 క్వింటాలు జేజీఎల్ అవసరమైతే, విత్తనాలు అవసరమైతే మనం ఇచ్చింది ఇప్పుడు దాకా కూడా 4,000 క్వింటాలు. దాదాపు 27,000 క్వింటాలు ఇవాళ షార్టేజ్ ఉంటే అధికారులు ఇవాళ ఎవరు కూడా పట్టించుకోకుండా, ఎవరు కూడా దీని మీద రివ్యూ చేయకుండా, చర్యలు చేయకుండా ప్రైవేటు షాపుల్లో విత్తనాల కోసం ఈరోజు రైతులు రోడ్డు మీద నిలబడే కార్యక్రమం. ఎంతసేపటికి వ్యవస్థలన్నీ నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, నాశనం చేశాడు అని మాట్లాడటం తప్ప ఆయన తెచ్చిన వ్యవస్థలు మీరేం చేస్తున్నారు? వాలంటీర్ వ్యవస్థని
ఈరోజు ఏం చేశారో ఎక్కడ పెడుతున్నారో వాలంటీర్లు కూడా ఎవరికి అర్థం కాలేదు ఇంతవరకు. వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి పక్కన పెట్టేసే కార్యక్రమం. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు. గ్రామానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాలకి రైతులకి ఎక్కడ అవసరమో అక్కడికి విత్తనాలు పంపించి ఎరువులు పంపించి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే వీళ్ళు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలను ఎత్తేసి వాటిని రైతు సేవా కేంద్రాలను పెట్టి కేవలం నామమాత్రంగా వాటి తలుపులు తెరిచే కార్యక్రమం చేసి అక్కడ ఎటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎటువంటి లబ్ధి చేకూరకుండా ఇవాళ గాలికి వదిలేసే కార్యక్రమం చేశారు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వ్యవస్థలు ఈ ప్రభుత్వానికి మేల్చేవా? ఈరోజు ఆర్బీకేలకి దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాలు అధ్యయనం చేసి, కేరళ రాష్ట్రం కానీ మహారాష్ట్ర కానీ వీళ్ళందరూ కూడా అధ్యయనం చేసి చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి అని ఈరోజు వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేసి వాళ్ళ రాష్ట్రాల్లో అమలు పరుస్తుంటే, మన రాష్ట్రంలో ఎక్కడైతే ఈ మొదలు పెట్టాము పార్టీ ఎమ్మెల్యేలకు కానీ అట్లానే వ్యవసాయ శాఖ మంత్రి గారు మంత్రివర్యులకు కానీ అట్లానే జిల్లా కలెక్టర్ గారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి రైతుల్ని ఆదుకునే పరిస్థితి తీసుకురావాలి. అసలు సమీక్ష నిర్వహించి ఈరోజు విత్తనాలకే పరిస్థితి ఎలా ఉందంటే రేపు ఎరువుల పరిస్థితి ఏంటి? మొత్తం వరి వ్యవసాయం సాగు చేస్తే ఎరువులు ఏ విధంగా లభ్యమవుతాయి, ఏ విధంగా సకాలంలో ఎంత స్టాక్ ఉంది, ఎంత అవసరం, ఎంత ప్రొడక్షన్ ఉంది, ఏ కంపెనీలతో మాట్లాడాలి, ఇవన్నీ కూడా సమీక్ష చేసుకోకుండా ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎలా కొట్టాలి, ఎలా చంపాలి, ఎవరిని ఎలా వేధించాలి, ఎవరిని కేసుల్లో పెట్టాలి, ఈ రాష్ట్రంలో ఎవరిని చంపాలి అనే దాని మీద తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టింది తప్ప వ్యవసాయం మీద ఇంతవరకు దృష్టి పెట్టలేదు. వ్యవసాయం మీద దృష్టి పెట్టాలి. సీజను ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ అయ్యే కార్యక్రమం ఉంది. ఇంతవరకు ఎటువంటి సమీక్ష జరగలేదు. దయచేసి వ్యవసాయం మీద దృష్టి పెట్టండి. మనుషులను చంపే కార్యక్రమం, కుట్టే కార్యక్రమం వీటికి తెర దించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించే కార్యక్రమం ఆపి ఇప్పటికైనా మిమ్మల్ని గెలిపించింది ప్రజలు, పరిపాలన చేయాలని చెప్పి, అంతేగాని ఈ విధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకూడదు. దయచేసి ఇప్పటికైనా వ్యవసాయం మీద దృష్టి పెట్టాలని చెప్పి ప్రభుత్వ పెద్దలందరినీ కూడా నేను కోరుతున్నాను మీ ద్వారా, మీడియా ద్వారా. అట్లానే మిర్చి పంట ఇవాళ మిర్చి ధర పడిపోయింది విపరీతంగా. 12,000, 13,000 తేజ వెరైటీ కాకుండా మిగిలినవన్నీ కూడా 12,000, 13,000కి వచ్చి 25,000 ఉండే ధర ఇవాళ 12,000, 13,000 పడిపోయింది. పూర్తిగా గిరాకీ పడిపోయింది. 2 సంవత్సరాల నుంచి మిర్చి పంట కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ ఉంది, నిల్వ ఉంది. కాబట్టి మళ్ళీ మిర్చి పంటకి ఆల్టర్నేటివ్ క్రాప్ చూపించాలి. ఇవాళ ఏ విధంగా ఆల్టర్నేటివ్ పంటలు దేనికి వెళ్ళాలి? నాకు తెలిసి గుంటూరు డెల్టా ఏరియాలో కానీ ప్రకాశం జిల్లా కానీ అందరూ కూడా పొగాకు సాగు కావాలని అడుగుతూ ఉన్నారు. పొగాకు కోసం ఈరోజు రైతులు చాలామంది ఈ సాగు చేయాలని ఈరోజు చూస్తూ ఉన్నారు. కాబట్టి మన దగ్గర కూడా ఆల్టర్నేటివ్ క్రాప్ ఏంటి? మిర్చి వేసుకోవాలన్నా, మిర్చి వేసుకుంటే పరిస్థితి ఏంటి, మిర్చి వేసుకోకపోతే ఆల్టర్నేటివ్ క్రాప్ ఏంటి అనే దాని మీద కూడా రైతులకు సూచనలు ఇవ్వాలి. గత ప్రభుత్వం ఆయనలో రైతు మండలిని ఏర్పాటు చేశాం జిల్లా వారిగా. జిల్లా రైతు మండలి మీటింగ్ ప్రతి నెల కూడా నిర్వహించేవాడు. అలాంటి మీటింగులు ఒక్కటి కూడా జరగలేదు. దయచేసి వ్యవసాయం మీద దృష్టి పెట్టండి, సాగు మీద దృష్టి పెట్టండి. రైతులు రోడ్డు మీదకి రాకుండా ఆదుకోవాల్సిన పరిస్థితి. గతంలో గ్రామాలకు వెళ్ళి రైతు భరోసా కేంద్రాల్లో తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్లే పట్టణాలకు వచ్చి ఇవాళ రోడ్ల మీద నించొని క్యూ లైన్లు చూస్తే ఈరోజు భయం వేస్తుంది. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా, అధికార పార్టీలో ఉన్న నాయకులకు కానీ మంత్రివర్యులకు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ దయచేసి
ఈరోజు వాటర్ ఫుల్గా నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల, కేసీ కెనాల్ అన్నీ కూడా నిండాయి. కాబట్టి దయచేసి దీని మీద దృష్టి పెట్టండి. అట్లానే ఇసుక ఫ్రీ అన్నారు. ఇసుక ఇవాళ ఇంకొక 100 రూపాయలు పెంచారు. 1000 రూపాయల టన్ను నుంచి ఇవాళ 1200 చేశారు. నర్సరావుపేటలో 1200 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. వాళ్ళేమో ఫ్రీ అంటున్నారు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు. పైకి మాత్రం పేపర్లో ఫ్రీ పాలాభిషేకాలు చేసుకుంటున్నారు, పేపర్లో ఫ్రీ అని రాస్తున్నారు, వాళ్ళ మీడియాలో హైలైట్ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారేమో అక్కడ మీటింగుల్లో ఫ్రీగా ఇవ్వాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేపాటికే 1200 రూపాయలు ఇవాళ టన్ను, 1200 రూపాయలు ఇసుక ఈరోజు అమ్మే నర్సరావుపేటలో కొనుక్కునే కార్యక్రమం. అరే వర్షాకాలం వరద వచ్చిందని తెలుసు. స్టాక్ పాయింట్లో దాదాపు 40 లక్షల టన్నులు ఇసుక పెడితే అది మొత్తం వాడేశారు. రీచ్లకు వెళ్ళి రీచ్లో తీసుకొని స్టోర్ చేసుకోవాల్సిన టైంలో స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుక మొత్తం అమ్మేసుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మొత్తం వాళ్ళ అనుచరులు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద స్థాయి మొత్తం ఆ ఇసుక మొత్తం ఖాళీ చేశారు. ఇప్పుడు వరద వస్తుంది. ఇసుక తీయడానికి ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి. ఈరోజు నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి వాళ్ళ. దీని మీద దృష్టి పెట్టే కార్యక్రమం. ఇవన్నీ చేయకుండా ఎవరిని చంపాలి, ఎవరిని కొట్టాలి, ఎవడి మీద కేసులు పెట్టాలి, ఎవరిని నరకాలి, ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పరిపాలన. దయచేసి ఇప్పటికైనా పరిపాలన స్వస్తి చెప్పి ప్రజల్లో ఒక నమ్మకం తీసుకొని రండి. పథకాలు ఎలాగో ఎత్తేసారు ఈ సంవత్సరం. కనీసం వ్యవసాయం, ఇసుక ఇలాంటివైనా మీరు త్వరలోనే వీటి మీద రివ్యూలు పెట్టుకొని కార్యాచరణలో తీసుకురావాలని చెప్పి ఈరోజు నేను జిల్లా అధికారులందరికీ, అట్లాంటి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరికీ, అధికారులందరికీ కూడా ఈరోజు నేను ప్రజల యొక్క అవసరాలు, ముఖ్యంగా రైతుల యొక్క కష్టాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఇమీడియట్గా సమీక్షలు నిర్వహించి దీని మీద చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ